నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కర్నూలు అర్బన్ 19వ శ్రీవారి కుటీర్ ఇండిపెండెంట్ హౌస్ నందు కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అడిగి తెలుసుకుంటూ పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి చరితారెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, 19వ వార్డు ఇన్ఛార్జ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, అర్బన్ నాయకులు పల్లె రఘునాథరెడ్డి, వంగాల జనార్దన్ రెడ్డి, వీరేంద్ర కుమార్, కాలనీవాసులు జగదీష్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, కరీష్, జగదీష్, మాండ్ర నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సీమ ప్రసాద్ రెడ్డి, గౌరు ప్రభాకర్ రెడ్డి, పట్టాభి, ఏరాసు కిషోర్ కుమార్ రెడ్డి, మహిళలు సరస్వతి, రేణుక, సుజాత మరియు టీడీపీ జనసేన పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19వ వార్డులోని శ్రీవారి కుటీర్లో ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచి స్పందన ఉంది. ఈ ప్రభుత్వంతో విసిగి వేసరిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఈరోజు విఫలం కావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అని కూడా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, అలాగే లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఆయన అన్ని డెవలప్మెంట్ కంటే తను బాగుపడడం ముఖ్యంగా మా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ కబ్జాలు చేద్దామా, ఎక్కడ వర్గ పోరాటాలు పెడతామా, ఎక్కడ ఏది మాట్లాడినా భయభ్రాంతులకు గురి చేయడము, దాంతో పాటు చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారిపోయినారు. ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో యువత చాలా మంది చదువుకొని ఈరోజు ఉపాధి అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి భవిష్యత్తు, మీరన్నొచ్చిన తర్వాతనన్నా తప్పకుండా ఉద్యోగాలు తెప్పించండి, పరిశ్రమలు తీసుకురండి, మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి అని మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకం కూడా ప్రజల్లో కలుగుతా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ 5 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఆయన అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారన్న నమ్మకం కూడా ఇప్పుడు ప్రజల్లో కలుగుతా ఉంది. కాబట్టి తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జెండా పాణ్యం నియోజకవర్గంలో ఎగురుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని కూడా ఎదురు చూస్తా ఉన్నారు. పాణ్యం అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు 19వ వార్డులో శ్రీవారి కుటీర్ నందు పర్యటించినారు. ఇక్కడ స్థానికంగా అందరు సమస్యలు చెప్తాను. ఇక్కడే కాదు, 19వ వార్డులో మేయర్ రిప్రజెంట్ చేస్తున్నాడు. కానీ ఈ వార్డులో మౌలిక వసతులు, నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, దోమల సమస్య, ఇవన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు కానీ ఇవి కానీ డెవలప్మెంట్ లేవు. రేపు కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి చరితమ్మ గెలిపించుకుంటే కనుక ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.